హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాది ఒక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది, తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ ఫ్రెండ్స్, మనం రిటైర్ అయిన తర్వాత పే స్లిప్ని ప్రతి నెల డౌన్లోడ్ చేసుకోవాలని, అది సర్వీస్ పెన్షనర్ కానీ ఫ్యామిలీ పెన్షనర్ కానీ మరి పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలి. పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి కేటాయించబడినటువంటి సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది మనకి ఉండాలి. అది ఉన్నప్పుడు దాన్ని క్రోమ్లో సిఎఫ్ఎంఎస్ సైట్లో ఎంటర్ చేసి పాస్వర్డ్ అది పెట్టుకుని డౌన్లోడ్ చేసుకుంటాం. అయితే కొంతమందికి తమ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి మర్చిపోవటం కానీ లేకపోతే తెలియకపోవటం కానీ జరుగుతుంది. అయితే అటువంటి సందర్భాల్లో మరి మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఏ విధంగా తెలుసుకోవాలి, అది చాలా మ్యాండేటరీ, ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సింది. సిఎఫ్ఎంఎస్ ఐడి అన్నా పెన్షనర్ ఐడి అన్నా మరి యూజర్ ఐడి అన్నా ఒకటే. కాబట్టి ఆ సిఎఫ్ఎంఎస్ ఐడి ఎలా తెలుసుకోవాలనే దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మీరు మన సిఎఫ్ఎంఎస్ ఐడి తెలుసుకోవాలంటే మనం మన యొక్క క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళాలి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళాక అక్కడ మనం ఈ సిఎఫ్ఎంఎస్ సైట్లోకి వెళ్ళాలి. దానికోసం cfms.ap.gov.in అని టైప్ చేసి గూగుల్ క్రోమ్లో అడ్రస్ టైప్ చేసి మనం క్లిక్ చేస్తే ఇదిగో మన సీఎం గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే పేజీ ఓపెన్ అవుతుంది. ఇది ఇలాగే అలర్ట్ మెసేజ్ వస్తుంది, దాన్ని క్లోజ్ చేసేస్తాం. క్లోజ్ చేసాక ఇది మన సిఎఫ్ఎంఎస్ ఐడి తెలుసుకోవాలంటే ఇదిగో ఈ లాగిన్ ఉంది కదా, దీని మీద క్లిక్. ఇప్పుడు ఇక్కడ నో యువర్ సిఎఫ్ఎంఎస్ ఐడి అని చూసారా, దీని మీద క్లిక్ చేయాలి. మన యొక్క సిఎఫ్ఎం ఐడి తెలుసుకోవాలంటే నో యువర్ సిఎఫ్ఎంఎస్ ఐడి, మీ సిఎఫ్ఎంఎస్ ఐడిని తెలుసుకోండి అని వచ్చింది కదా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తాం. దీని మీద క్లిక్ చేస్తే ఇదిగో ఇది వేరే పేజీలోకి వెళ్తుంది. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేద్దాం. ఇక్కడ మన పెన్షన్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇప్పుడు జనరేట్ ఓటీపీని క్లిక్ చేయాలన్నమాట. ఓటీపీ రిజిస్టర్ మొబైల్కి వెళ్ళింది అని అంటున్నారు. ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ ఓకే చేసి ఓటీపీ సెండ్ టు యువర్ రిజిస్టర్ మొబైల్, ఇక్కడ ఓకే చేసి అక్కడ ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇదిగో ఇక్కడ ఓకే చేస్తున్నాను. ఇప్పుడు ఓటీపీ వచ్చింది కదా, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, ప్లీజ్ ఎంటర్ ఓటీపీ రిసీవ్డ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ అంటే ఎస్ఎంఎస్ వస్తుంది అనమాట, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అప్పుడు ఎంటర్ చేసాక వెరిఫై ఓటీపీ అని నొక్కాలి. చూద్దాం. 859546. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేశాక మరి వెరిఫై ఓటీపీ అన్నా కదా, వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఓకే అని కొడితే మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి వస్తుంది. ఇదిగో కింద క్లిక్ చేస్తే ఇక్కడ ఇదిగో సిఎఫ్ఎంఎస్ ఐడి ఇక్కడ వస్తుందన్నమాట. అది దీన్ని మనం సైట్లోకి వెళ్ళి సిఎఫ్ఎంఎస్ సైట్లోకి వెళ్ళి అక్కడ మనం క్లిక్ చేసినట్టే పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మిత్రులారు, మరి మనకి సిఎఫ్ఎంఎస్ ఐడి తెలియకపోతే ఈ విధంగా తెలుసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సహకారాన్ని నాకు అందించవలసిందిగా
కోరుతున్నాను. మన ఛానల్ మీ ఇంటిల్లపాది సబ్స్క్రైబ్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా చెప్పి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసింది కోరుతున్నాను. మరి ఇంతటితోటి ఈ వీడియో ముగిస్తున్నాను. త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. ప్రస్తుతానికి బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.